ఎందుకో తెలీదు గానీ ఆ వెహికల్ నడిపేటప్పుడు నేను ఏదైనా సాధించగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తది. కాబట్టి మీరు కూడా రైడ్ చేస్తే చాలా బాగుంటది. మీరు రైడ్ చేయండి. ఉమెన్ ఒక బుల్లెట్ రైడ్ చేస్తుందంటే అది తెలియని ధైర్యం, తెలియని కాన్ఫిడెన్స్. యాక్చువల్‌గా బుల్లెట్ అనంగానే జెంట్స్ అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తది. కానీ నేను ఎందుకైనా ఆలోచన వచ్చింది బుల్లెట్ తీసుకోవాలని. 350 సీసీ తీసుకున్నాను. 350 సీసీ రైడ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత 500 తీసుకున్నాను. నేను చెప్పాను కదా ఇట్లా నేను పెట్రోలింగ్ చేశానని. చాలా బాగుంది. చాలామంది అంటారు మీరు జిమ్‌కి వెళ్తారా మీరు అట్లా అని. కానీ నిజంగా చెప్పాలంటే నేను జిమ్‌కి వెళ్ళను, అవన్నీ ఏం చెయ్యను. కానీ ఈ యాక్టివ్గా ఉంటున్నాను అని నాకు అర్థమవుతుంది. రైడింగే నా నా హెల్త్‌కి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అప్పుడు పంజగుట్ట పిఎస్‌లో కరుణాకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ సార్ ఉన్నారు. సార్ ఏమన్నారంటే నువ్వు చాలా కాంపిటేటివ్‌గా ఉంటావు కదా, నువ్వు బుల్లెట్ రైడ్ చేస్తూ పెట్రోలింగ్ చేయాలి. ఎట్లా అంటే అది మిడ్‌నైట్ 10:00 నుంచి 2:00 వరకు సింగిల్ ఉమెన్. అంటే ఇప్పటి వరకు ఎవరు సింగిల్గా ఎవరు పెట్రోలింగ్ చేయలేదు. అంటే ఇద్దరు లేక అంతకు మించి చేస్తారనమాట పెట్రోలింగ్ అంటే. నన్ను సింగిల్గా చేయమన్నారు. ఒక నిమిషం నేను ఆలోచించి భయపడ్డాను. తర్వాత ఓకే ఐ కెన్ డూ, నేను చేయగలను అని నేను 60 డేస్ చేస్తానండి పెట్రోలింగ్. 60 డేస్ పెట్రోలింగ్ చేయడం ద్వారా చాలా వైరల్ అయింది. టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు చాలా వైరల్ చేయడం ద్వారా మన కమిషనర్ అంజనీ కుమార్ సార్ ఉన్నారు అప్పుడు. అంజనీ కుమార్ సార్ పిలిపించి ఒక కాన్ఫరెన్స్ పెట్టించి అందులో ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఛాలెంజింగ్ ఉమెన్ ఆఫీసర్ అని ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ తీసుకోవడానికి కారణం నా కొడుకు నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపించాడండి. నాకు నా హీరో, నాకు అన్నీ ఈ వరల్డ్ మొత్తంలో అంటే నా కొడుకేనండి.